ప్రభుత్వ ఉద్యోగులు మనం ఏదైనా పని కోసం వెళ్ళామనుకోండి, వాళ్ళు పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు అనే అభిప్రాయం మన దేశంలో సర్వసాధారణం అయిపోయింది. ప్రభుత్వ ఆఫీసులతో ఏదైనా ఒక పని మనం చేపించుకోవాలంటే గంటల తరబడి ఎదురు చూడవలసి ఉంటుంది. అక్కడ ఫైళ్లు కదలకపోవడం, లేదంటే అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వంటి అనుభవాలు చాలా మందికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గా మేము 10th క్లాస్ చదువుకునే టైంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మా మండలం ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగామనేది మాకు తెలుసు. ఒకసారి వెళ్లి అడిగితే ఇంకా ఎంఆర్ఓ రాలేదా అని చెప్పి ఆపేసేవాడు. గంటల తరబడి అక్కడే వెయిట్ చేసేవాళ్ళం. సాయంత్రం వరకు చూసి మేము ఇంటికి వచ్చేవాళ్ళం. దాని తర్వాత వెళ్తే ఆర్ఐ రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఆపేవాడు. ఆర్ఐ కోసం చాలా రోజులు ఎదురు చూసేవాళ్ళం. అలాగా మేము క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి చాలా రోజులు, అంటే సుమారుగా 10 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆ కాలంలో ఇలా ప్రభుత్వాలతో పని చేపించుకోవాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అసలు ఎందుకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా ఒక పని మనం చేపించుకోవాలంటే అన్ని రోజులు ఎదురు చూడవలసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా గర్వంగా, అహంకారంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేను వీడియోలు అయితే ఎప్పటికప్పుడు నా ఛానల్లోనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి కారణంగా మనం చెప్పుకోవాలంటే వ్యక్తిగత లోపం. ప్రభుత్వ ఆఫీసుల్లో మనం చూసుకున్నట్లయితే బ్యూరోక్రసీ అనేది ఒక భారీ యంత్రాంగం. ఇది తరచూ నిర్ణయాలను ఆలస్యం చేస్తుంది. ఇక్కడ బ్యూరోక్రసీ అనే పదం వచ్చింది కాబట్టి ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే ఏమిటనేది ఇప్పుడు చూద్దాము. బ్యూరోక్రసీ అనేది ప్రభుత్వ పాలనలో లేదా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు, అలాగే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఉంటారు కదా, వారి యొక్క విధి విధానాల ద్వారా నడిపించే ఒక పాలనా వ్యవస్థ అన్నమాట. ఇందులో కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, అలాగే పత్రాల ప్రక్రియ ఆధారంగా పని అయితే జరుగుతూ ఉంటుంది. దీన్ని బ్యూరోక్రసీ అని పిలవడం జరుగుతుంది. దీని వల్ల ఫైలు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్ కి వెళ్లాలంటే వారాలు సమయం అయితే పడుతుంది. ఇది అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం అని మనకైతే కనిపిస్తుంది. కానీ వాస్తవంలో ఇది ఒక వ్యవస్థ. ఇది వ్యవస్థ యొక్క సంక్లిష్టత వల్ల జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రైతు తన భూమికి సంబంధించిన పత్రాలను ధృవీకరించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఫైల్ ఆమోదం కోసం ఒక అధికారి మరొక అధికారికి వెళ్లడం అనేది సర్వసాధారణం. ఈ ఆలస్యం అనేది ఉద్యోగులు వల్ల నిర్లక్ష్యమైందని అనిపించినా అక్కడ వ్యవస్థలో సరైన డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల అక్కడ స్టాఫ్ అనేది కొరతగా ఉండడం కారణంగా ఇలాంటి లోపాలే పని పట్ల ఉద్యోగులను నిర్లక్ష్యంగా మారుస్తాయి. అలాగే పని చేయాలన్న ఉత్సాహత కూడా ఆ ఉద్యోగుల్లోనైతే ఉండదు. ఎందుకంటే ఫైల్ అనేది ఫాస్ట్ గా మూవ్ అయినట్లయితే వాళ్ళకు పని చేయాలని ఉంటుంది. కానీ ఫైల్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవ్వకపోవడంతో వాళ్ళలో పని చేయాలనే ఆలోచన ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు ఫాస్ట్ గా మూవ్ అవ్వాలంటే సూపర్ మ్యాన్ రావాలి. కానీ ఇక్కడ మనం అధికారులను తప్పుపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ అధికారులను తప్పుపట్టడం కంటే సిస్టమే సరిగ్గా లేదని చెప్పవచ్చు. అక్కడ ఈ వ్యవస్థాగత లోపాలు ఉండడం వల్లే నిర్లక్ష్యం జరుగుతుంది. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే జవాబుదారీతనం అనేది లేకపోవడం. ప్రభుత్వ ఉద్యోగుల్లో జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో లాగా ఇక్కడ కఠినమైన పనితీరు అయితే ఉండదు. ఒకవేళ ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేయకపోయినట్లయితే వాళ్లకు శిక్షలు ఉంటాయి. ఒక్కో సందర్భంలో వాళ్ళను జాబ్ నుండి కూడా తీసివేస్తారు. కానీ అటువంటివి ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండవు. అందువల్లే ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు ఫాస్ట్ గా అవుతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటే చూసుకుందాము. రెవెన్యూ ఆఫీస్ లో మనం చూసుకున్నట్లయితే అక్కడ అధికారులు సమయానికి రారు, ప్రజల సమస్యలను అసలు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే జవాబుదారీతనం అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనేది చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల యొక్క పనితీరు ఆధారంగా వాళ్లకు పదోన్నతులు, శిక్షలు అనేవి లేకపోవడం వల్ల ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే ఇది అందరి ఉద్యోగులకైతే కాదు, కొంతమంది ఉద్యోగులకు మాత్రమే. ఎవరైతే బద్ధకంగా, ఎవరైతే నిర్లక్ష్యంగా పనిచేస్తారో వాళ్ళకే ప్రభుత్వ ఆఫీసుల్లోనైనా సరే చాలా మంది ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తారు. కానీ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు వాళ్ళ పనితీరును కూడా దెబ్బతీస్తాయి. ఇక మూడో కారణంగా మనం చెప్పుకోవాలంటే పని ఒత్తిడి, అలాగే వనరుల కొరత. ప్రభుత్వ ఉద్యోగులు మనం చూసుకున్నట్లయితే అధిక పనిభారంతో తక్కువ వనరులతో పనిచేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మండల రెవెన్యూ ఆఫీస్ లో వందలాది ఫైళ్లను ఒకే అధికారి ఆ ఫైళ్లను అయితే మూవ్ చేయాలి. అలాగే సమస్యలను కూడా పరిష్కరించాలి. కానీ అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల, కంప్యూటర్ల సదుపాయం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకు సమయం అయితే సరిపోదు. ఇటువంటి పరిస్థితులు ఉండడం వల్లే ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు పని పట్ల నిరాశగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే సరైన స్టాఫ్ లేకపోవడం, అలాగే కంప్యూటర్లు అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు పని చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉండదు. అందుకే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే
రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా ఒక సమస్యగా ఉంది. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఉన్నతాధికారుల ఆదేశాలను అయితే పాటించవలసి ఉంటుంది. ఇది వాళ్ళు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలను పరిమితం చేస్తుంది. అంటే ఎక్కువగా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు అయితే తీసుకోలేరు, పరిమితమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. అలాగే వనరుల కొరత, ఒత్తిడి అనేది వాళ్ళ చేసే పనికి నిర్లక్ష్యానికి దారితీస్తుంది. ఇక 4వ కారణం సామాజిక దృక్పథం. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్లక్ష్యంగా పనిచేస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు అనే అభిప్రాయం. ఇలా ఉండడం అనేది కొంత అతిశయోక్తి. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు, అలాగే రెవెన్యూ అధికారులు లేదా ఉపాధ్యాయులు, వీళ్ళు కష్ట పరిస్థితుల్లో కూడా అంకిత భావంతో వీళ్ళైతే సేవలు చేస్తారు. కానీ కొంతమంది ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఈ సమాజం ఈ ధోరణి వదిలి సానుకూలంగా ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తారో వాళ్ళను ప్రోత్సహించాలి. అదే సమయంలో ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళు అవగాహన పెంచుకోవాలి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అధికారులను జవాబుదారీలుగా ఉంచవచ్చు. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వెనుక వ్యవస్థాగత లోపం, జవాబుదారీతనం అనేది లేకపోవడం, వనరుల కొరత మరియు సామాజిక దృక్పథం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి డిజిటలైజేషన్, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగి యొక్క పనితీరు ఆధారంగా పదోన్నతులు, పై చెప్పినవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మన ఇండియాలో ప్రభుత్వ ఆఫీసులో పనితీరు బాగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటారు అనేది చెప్పడం అన్యాయం. చాలా మంది ఉద్యోగులు తమ విధులను బాధ్యతగా చేస్తారు. పై చెప్పినటువంటి వాళ్ళు ఒక కేటగిరీ, ఇంకా మరో కేటగిరీ వాళ్ళైతే ఉన్నారు. ఇక వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చూద్దాము. మనం ఆఫీసులో పని చేయకపోతే ఎవరు ఏం చేయలేరు అని కొంతమందికి అయితే ఆలోచన అయితే ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు సాధారణంగా ప్రజలు చెప్పే పనులను చేయకపోవడమే కాకుండా చట్టబద్ధమైన కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి కొంతమంది పని చేయాలంటే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలి, అంటే ఇక్కడ లంచం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ పనిని అయితే చేయరు. ఎప్పుడైతే వాళ్ళకు అనుకున్నటువంటి డబ్బులు అందుతాయో అప్పుడే ఆ పనిని చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వ ఆఫీసుల్లో కొంతమంది చేసే రెగ్యులర్ కార్యక్రమం. ఇలా ప్రభుత్వ ఆఫీసులో పనిచేయాలంటే డబ్బులు అడుగుతున్నారు, అంటే ఇక్కడ లంచం అడుగుతున్నారని వాళ్ళ పై అధికారులకు చెప్దామంటే వాళ్ళు అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లకు ఇతను తీసుకునే డబ్బుల్లోనే లంచం వెళ్తుంది. అలాగే విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేద్దామంటే వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు వెళ్తూ ఉంటాయి కాబట్టి. ప్రైవేట్ ఆఫీసులో మనం చూసుకున్నట్లయితే జీతాలు పెరగాలంటే సార్ జీతాలు పెంచండి సార్ అని చెప్పేసి మన బాస్ చుట్టూ తిరగాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగుల్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళకు ఆటోమేటిక్ గా వాళ్ళ శాలరీ పెరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది కూడా నిర్లక్ష్యానికి ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే వాళ్ళ జీతం మాత్రమే కాకుండా మార్కెట్ ధరలకు అనుగుణంగా వాళ్ళ యొక్క డిఏ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎప్పటికే 1-2 ఇల్లు కట్టుకుని ఉంటారు. అలాగే మంచి అపార్ట్మెంట్ లో ప్లాట్ కూడా కొనే ఉంటారు. అలాగే వాళ్ళకు బ్యాంకులో బంగారం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా ఉంటాయి. ఇక ఎవరైనా సరే సరిగ్గా పని చేయలేదని సస్పెండ్ చేసినట్లయితే ఆ సస్పెన్షన్ ని కూడా ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఒకవేళ అతన్ని సస్పెండ్ చేసినా సరే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత పై వాళ్ళే అతను చేసిన తప్పుని సర్దుకుంటారు. ఎందుకంటే అతని ద్వారానే పై వాళ్లకు ఫైల్ మూవ్ చేసినందుకు గాను డబ్బులు ఎంతో కొంత పై వాళ్ళకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ అతన్ని సస్పెండ్ చేసినా సరే వాళ్ళకు పర్వాలేదు. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే లంచాల కంటే క్రింది స్థాయిలో తీసుకునే వాళ్ళు ఎక్కువగా లంచాలు అయితే తీసుకుంటారు కాబట్టి అతన్ని సస్పెండ్ చేశారనుకోండి, సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని జాబ్ లో తీసుకున్నట్లయితే అతను సస్పెన్షన్ లో ఉన్నప్పుడు రావాల్సిన శాలరీ కూడా అతనికి ఇచ్చివేస్తారు. అంతేకాకుండా అతనికి ఉద్యోగం కావాలంటే అదే ఉద్యోగం ఇస్తారు, లేదంటే వేరే చోట్ల అదే పని కలిగిన ఉద్యోగం అయితే ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి. సో అందువల్లే వాళ్ళు చేసే పని చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.